దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మోడీ గారు గాని అమిత్ షా గారు గాని వాళ్ళ అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైనాయి. గత సంవత్సరం నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో వందల మందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా మర్చిపోయి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నా కూడా వాళ్ళు అనేక సార్లు కూడా శాంతి చర్చలు జరపాలని లేఖలు విడుదల చేసినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఎన్నో ఎన్కౌంటర్లు చేసి ఇవాళ చేయడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఇటు పోతే ఆంధ్ర, ఈ బార్డర్ మహారాష్ట్ర, ఈ బార్డర్లలో ఈ రాష్ట్రాలలో అనేక నరమేధం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇవాళ గిరిజనులు, ఇవాళ గోండువారు, ఇవాళ చెంచులు, ఇవాళ దళితులు వాళ్ళకు కనీసం కూడు గుడ్డ లేని పరిస్థితి. వాళ్ళ బాగోగులు చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ బాగోగులు చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ కోసం పనిచేస్తున్న వారిని ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. ఏమనంటే కేంద్రం ఇవాళ అమిత్ షా గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఇవాళ అడవులను పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధీనం చేసుకోవాలని, వాళ్ళ వీళ్ళను అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి లేఖ రాయడం జరిగింది. వారికి ఎన్కౌంటర్ చేయొద్దు, మావోయిస్టులను లొంగిపరచండి, వాళ్ళతో చర్చలు జరపండి, వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతోటి చంపకండి అని నిన్నగాక మొన్నగా 3 రోజుల కిందట రేవంత్ రెడ్డి గారు, కేశవరావు గారు, జానారెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మేము ఇవాళ నిషేధము విధించిన సంఘం కాబట్టి మేము ఎన్కౌంటర్ చేస్తున్నాము, వాళ్ళు నిషేధించబడ్డారు కాబట్టి ఎన్కౌంటర్ చేస్తున్నాము అని చెప్తున్న బీజేపీ, అమిత్ షా గారు, మేము ఒకటే, మీకు ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో 4 సార్లు మీ ఆర్ఎస్ఎస్ ను నిషేధించబడ్డది. 4 సార్లు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా 1947లో మిమ్మల్ని నిషేధించబడ్డది, 1948లో నిషేధించబడ్డది, 1975 నుండి 77 వరకు నిషేధించిన వాడిది. లాస్ట్ చివరికి 1992లో కూడా నిషేధించబడ్డది. ఏ రోజు కూడా మీ సంఘాన్ని నిషేధించిన, మీ ఆర్ఎస్ఎస్ నిషేధిస్తే ఏ రోజు కూడా మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని కానీ మీ బీజేపీ వాళ్ళని కూడా ఎక్కడ కూడా ఎన్కౌంటర్ చేసిన చరిత్ర లేదు. మరి నిషేధించిన సంఘాలను, నిషేధించిన పార్టీలను మేము ఎన్కౌంటర్ చేస్తామని అంటే ఇది చట్టానికి విరుద్ధమని, రాజ్యాంగానికి, భారత రాజ్యాంగానికి విరుద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పార్టీ నాయకత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్లు చేయకుండా వాళ్ళతో చర్చలు జరిపించి వాళ్ళతో సుదీర్ఘమైన సమస్యను పరిష్కరించే దిశగా ప్రయాణం చేయాలని ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారితో శాంతి చర్చలు జరపాలి, ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.